మూఢనమ్మకాలతో ఛాందస భావాలతో నిండిపోయిన సమాజాన్ని ఉద్ధరించడానికి పుట్టిన ఒక గొప్ప వ్యక్తి, ముఖ్యంగా తెలుగునాట పుట్టిన గొప్ప వ్యక్తి కందుకూరి వీరేశలింగం గారు. ఆయన 1848వ సంవత్సరంలో పుట్టి 1919లో మరణించారు. గత వారం ఆయన జయంతి ఉత్సవాలు మనం జరుపుకున్నాం. 175 సంవత్సరాలు అయింది ఆయన మన తెలుగునాట పుట్టి. అయితే కందుకూరి వీరేశలింగం ఎవరు? ఆయన గురించి ఈ తరానికి చాలా తెలియాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా గత వారంలో కొన్ని ఆర్టికల్స్ వచ్చాయి ఆయన గురించి. ఒక ఆర్టికల్ ఒక మాట ఉంది, రాజమండ్రిలో ఆయన ట్రస్ట్లో వీరేశలింగం హాల్ని నిర్వహించడానికి డబ్బులు లేవంట, దానికి దాతలే లేరంట. సో అటువంటి పరిస్థితిలో ఈ తరానికి అసలు కందుకూరి వీరేశలింగం చేసిన పనులేంటి, ఆయన గొప్పతనాలు ఏంటో తెలియాల్సిన ఆవశ్యకత ఉంది. ఆయన ఒక సమాజ సంస్కర్త. సమాజంలో రకరకాల అంశాల్లో మార్పులు రావడానికి తీవ్రంగా కృషి చేశారు. ముఖ్యంగా ఆడపిల్లల విద్య. ఒక ఆడపిల్ల కనుక చదివితే ఆ విద్య ఆ కుటుంబాన్ని ప్రకాశింపజేస్తుందని, ఆ కుటుంబం వెలిగిపోతుందని చాలా రచన ద్వారా ఆయన చెప్పారు, ఆయన రైటింగ్స్ ద్వారా చెప్పారు. దానికి సంబంధించి ఆయన సత్యవతి చరిత్ర అనే ఒక రచన కూడా చేశారు. దాంతోపాటు ఆయన విధవ పునర్వివాహం గురించి చాలా కృషి చేశారు. ఇన్ఫ్యాక్ట్ మీకు చెప్పాలంటే 175 సంవత్సరాల క్రితం పుట్టిన ఆయన జీవితకాలం ఈ ఒక్క అంశం మీదే ఎక్కువ కృషి చేశారని చెప్పచ్చు. విధవ పునర్వివాహం. అప్పట్లో ఆ రోజుల్లో పోలీస్ బందోబస్తుతో విధవలకి అంటే విడోస్కి తిరిగి మళ్ళా రీమ్యారేజ్ చేయాల్సి వచ్చేదంట. సమాజంలో అంత వ్యతిరేకత ఉండేది విడో రీమ్యారేజ్ గురించి. సో దానికోసం కూడా ఆయన కృషి చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో ఆయన్ని నవయుగ వైతాళికుడు అంటారు. దేశంలో ముఖ్యంగా బెంగాలీలో మనకి రాజా రామ్మోహన్ రాయ్ గారు ఎలానో ఆంధ్ర రాష్ట్రానికి కందుకూరి వీరేశలింగం గారు అలానే. ఆయన చక్కటి రచయిత కూడా. ఆయన రాజశేఖర్ చరిత్ర అనే రచన తెలుగులో మొదటి నవలని కూడా చెప్తుంటారు ఆయన రాసిన రాజశేఖర్ చరిత్ర. తర్వాత ఆయన హితకారిణి సభ, హితకారిణి పత్రిక అని కూడా స్థాపించారు. వివేకవర్ధని కూడా స్థాపించారు. దాంతోపాటు కందుకూరి వీరేశలింగం గారు చక్కటి రచనలతో దేశాన్ని రాష్ట్రాన్ని మార్చాలని కూడా ట్రై చేశారు. ముఖ్యంగా ఒక యాక్టివిస్ట్ లాగా. ఆయన ఫ్రీడమ్ ఫైటర్ అని చెప్పలేం. ఫ్రీడమ్ ఫైట్లో ఆయన పాత్ర పెద్దగా ఏం లేదు. కానీ ఆయన రాసిన నవళ్ళు రచనలు, ఆయన రాసిన నాటకాలు మాత్రం చాలా ప్రసిద్ధిగాంచాయన్నమాట. దీని గురించి మనందరికీ ఖచ్చితంగా తెలియాలి. ముఖ్యంగా ఆయన ఒక మంత్లీ మ్యాగజైన్ స్టార్ట్ చేశారు. దాని పేరు సతిహిత బోధిని, మహిళల కోసం ప్రత్యేకంగా సతిహిత బోధిని అని మంత్లీ మ్యాగజైన్ కూడా ఆయన స్టార్ట్ చేశారనమాట. అండ్ పిల్లల కోసం, ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా, అంటే పిల్లలందరూ ముఖ్యంగా ఆడపిల్లల కోసం ధవళేశ్వరంలో ఒక స్కూల్ స్థాపించారు 1874లో. తర్వాత హితకారిణి స్కూల్ కూడా స్థాపించారు ఆయన 1908లో. తర్వాత ఆయన రాసిన లిటరేచర్, ముఖ్యంగా వివేకవర్ధని అనే జర్నల్ కూడా స్థాపించి ఆయన రాస్తూ పోయారు సమాజంలో అనేక అంశాల పట్ల. ఆయన వరకట్నానికి వ్యతిరేకం, కుల వ్యవస్థకి వ్యతిరేకం, ముఖ్యంగా చైల్డ్ మ్యారేజెస్, పిల్లల మధ్య పెళ్ళిళ్ళు అనేవి ఆయన వ్యతిరేకించారనమాట. బాల్యంలో వివాహాలకి ఆయనకు అస్సలు నచ్చదు. తర్వాత ఉమెన్ ఎడ్యుకేషన్ గురించి ఆయన ప్రత్యేకంగా కృషి చేశారు. సో ఇలా కందుకూరి వీరేశలింగం గారు చేసిన కృషి ఆయన్ని నవయుగ వైతాళికుడిగా తీసుకెళ్ళింది. రాజమండ్రిలో ఇప్పటికీ ఆయన హాల్ ఉంది, ఆయన ట్రస్ట్ ఉంది. దాని మీద చాలా ఆయన మీద రీసెర్చెస్ కూడా జరుగుతున్నాయి. ఒకప్పుడంట ఆయన ట్రస్ట్కి ఫారెన్ నుంచి కూడా ఆయన చేసిన కృషికి ఇన్స్పైర్ అయ్యి చాలామంది ఫండ్స్ పంపించేవాళ్ళు. కానీ ఆయన ట్రస్ట్ని ఇప్పుడు సపోర్ట్ చేసేవాళ్ళు కూడా లేకపోయారంట. ఆయన స్టూడెంట్స్ కూడా ఆయనకి ఫస్ట్లో బాగా సపోర్ట్ చేశారంట ఆయన ఉద్యమంలో, ముఖ్యంగా వివేకవర్ధని వీటన్నిటి స్థాపనలో. సో ఇది కందుకూరి వీరేశలింగం గారి చరిత్ర. పోయిన వారం ఆయనకి 175th జయంతి ఉత్సవాలు, 175వ బర్త్ యానివర్సరీ జరిగింది. దాని సందర్భంగా అనేక మంది ఆయనకి నివాళులు అర్పించారు. ముఖ్యంగా ఆయన సంబంధించిన ట్విట్టర్లో వెంకయ్యనాయుడు గారు, మన వైస్ ప్రెసిడెంట్ గారు కూడా ఆయన గురించి ట్విట్టర్లో ఒక ట్వీట్ చేశారు. సో కాబట్టి ఈ సంవత్సరం ఆయనకు సంబంధించి ప్రశ్నలు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు.